కామారెడ్డి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు నేతలు. ఇక్కడి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు నేతలు. 10,000 కోట్ల ఆర్థిక సాయం కావాలని ఇప్పటికే కేంద్రాన్ని అడిగామన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు ఎమ్మెల్సీలు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కుండపోత వర్షాలతో భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. దీంతో నష్టాన్ని అంచనా వేసేందుకు ఎమ్మెల్సీలు జిల్లాలో పర్యటించారు. నష్టాన్ని అంచనా వేసి పీసీసీకి రిపోర్ట్ ఇవ్వనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. ఏదైతే ఎల్లారెడ్డి జుక్కల్ కాన్స్టిట్యున్సీలో దానితో పాటు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ దానితో పాటు ముఖ్యంగా ఏదైతే మన పాత హైవే ఏదైతే ఉండేనో NH7 హైదరాబాద్ నుంచి కామారెడ్డి హైదరాబాద్ టు కామారెడ్డి NH7 హైవే కూడా పూర్తిగా దెబ్బతింది. దాని పక్కన ఉన్న ఏదైతే ఒక కార్ షెడ్ లో కూడా కార్స్ వెళ్ళి కొట్టుకొని వెళ్ళినాయి. దానితో పాటు పెద్ద చెరువు ఫిల్టర్ బెడ్ కూడా డ్యామేజ్ అయింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు జిల్లా IPS రాజేష్ గారు కానివ్వండి, CI పరిధిలో నరారే గారు కానివ్వండి, IAS గారు కానివ్వండి, దానితో పాటు రెవెన్యూ, మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు, దానితో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఈ ప్రాంతం పరిధిలో ఉన్న యువకులు కూడా బాధ్యతతోటి ఏదైతే సంబంధించి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా మనం చేసుకోగలిగినాం. ఒక నివేదిక నలుగురు ఎమ్మెల్సీలు మేము ఒక నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా PCC అధ్యక్షులకు కూడా ఒక నివేదిక ఇచ్చి అసెంబ్లీ సెషన్, మండలి సెషన్ కూడా జరుగుతుంది కాబట్టి దీనిపైన చర్చించి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకునే ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఏంటంటే ప్రకృతికి ఎదురీదే శక్తి ఇంకా మానవునికి రాలేదు. సో ఈ పరిస్థితిని అధిగమించాలంటే కంపల్సరీ మనము ఏమంటాము FTL అని, లేకపోతే నాలా అని, బఫర్ జోన్ అని వీటిని చూస్తున్నాం. కానీ లోతట్టు ప్రాంతాలు కూడా ప్రమాదకరమైన హెచ్చరికలతో ఉన్నాయి. ఒకేసారి 37 నుంచి 42 సెంటీమీటర్ల వర్షపాతం వస్తే తట్టుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఆకలింపు చేసుకోవాల్సిన సందర్భం తెలంగాణకు వచ్చిందని కనిపిస్తున్నది. ఎందుకంటే అది కారణాలు ఏవైనా సరే ప్రజల్ని కాపాడుకోవడం మన లక్ష్యం. ఏదేమైనా నష్టం జరిగింది. నేను కోరుకునేది ఏంటంటే పెద్ద ఎత్తున అమౌంట్ అన్నది ఇవ్వాలి, ప్యాకేజ్ అన్నది ఇవ్వాలి. ఇదేదో చిన్నది ఇస్తే మాత్రం కుదరదు. వాళ్ళు చెప్పే బాధ పెట్టుంటే నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఒక మానవత్వంతో మా ప్రభుత్వం డెఫినెట్గా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఏమేమి చూసామో, ప్రజలు ఏమేమి చెప్పారో మేమందరం రేపు మాకు కౌన్సిల్ ఉంది, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము వివరించి చెప్తాం. మేము దారుణమైన పరిస్థితి ఉంది. సో దీన్ని మనం ఒక పెద్ద మనసుతోటి ఏదో కొంత ఇచ్చారు కాకుండా పెద్ద అమౌంట్గా ఎక్కడెక్కడ నష్టపోయారో ప్రజలు వాడికి ఇవ్వాలి అన్నది మేము చెప్పదలుచుకున్నాం రేపు. కానీ బీజేపీ ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. బీజేపీ తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీని గెలిపించారు. వాళ్ళు దృష్టి ఇక్కడ ఇలా ప్రాబ్లం ఉంటే కేంద్రం అసలు ముందు కేంద్రం చెప్పాలి, మేము డబ్బులు ఇస్తాం, నష్టపరిహారం ఇస్తాం, రైతులకు ఇస్తాం, ఎవరైనా నష్టపోయారో, ఏ కాలనీలు దెబ్బతిన్నారో వాళ్ళందరికీ మేము సమకూరుస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పాలి. కానీ ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. నిజంగా సిగ్గుందా బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం. మిమ్మల్ని ఇంతమంది గెలిచింది మీరు జాలీగా కూర్చోడానక కష్టం వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి మేము సమస్య మీకు వంటగా అవుతాం అని చెప్పడానికి ఉన్నారా? లేదు కదా. ఇక్కడ ఎమ్మెల్యే కనపడలేదని చెప్తున్నారు. ఇందాక కాలనీ ప్రజలు ఎమ్మెల్యే కనపడలేదు అంటారు. మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను ఎక్కువ వేరే విధంగా రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. కానీ ముందు సమస్య అన్నది పరిష్కారం అవ్వాలి. దానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుని ఏం చేస్తారని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు. పెద్ద అమౌంట్ ఇస్తారని మేము కూడా ఇక్కడ సమస్యలన్నీ చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన డెఫినెట్గా మీకు అనౌన్స్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.